క్లోజ్ చేసినప్పుడు మీడియా ప్యూరిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫంగల్ మీడియా ప్రిపరేషన్. సింపుల్ అండి. ఫంగల్ మీడియా ప్రిపరేషన్లో ఓన్లీ 3 కాంపోజిషన్స్: డెక్స్ట్రోస్, అగార్ అండ్ పెప్టోన్. డెక్స్ట్రోస్ వచ్చి 40 గ్రామ్ ఉంటుంది, అగార్ 15 గ్రామ్, 10 గ్రామ్స్. ఇది వచ్చేసి టోటల్ 65 గ్రామ్స్ 1000 mlకి తీసుకోవాలి. ఈ బాటిల్ వచ్చేసి 500 గ్రామ్స్ బాటిల్లో ఉంటుంది, అంటే 1/2 kg పౌడర్లో ఎంత కాంపోజిషన్ ఉంటుంది. సో మనం 1000 mlకి మాత్రం 65 గ్రామ్స్ తీసుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఆ బాటిల్ మీదనే కాంటెంట్ కూడా ఇచ్చేస్తాడు. 1000 mlకి ఎంత దీన్ని వెయి చేసుకోవాలని ప్రోడక్ట్ ఎవరైతే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళు డైరెక్ట్గా దాని మీద లిటరేచర్లోనే వాళ్ళు మెన్షన్ చేస్తారు. 65 గ్రామ్స్ రిక్వైర్డ్ ఫర్ 1000 ml. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫంగల్ మీడియా ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఇంకొక టాపిక్ ఉందండి, ప్రిపరేషన్ ఆఫ్ KOH, పొటాషియం హైడ్రాక్సైడ్ 10% KOH. ప్రిపరేషన్ ఆఫ్ 10% KOH reagent, potassium hydroxide. Potassium hydroxide. So this is the method and this is the reagent which is used to examine the specimen of yeast. ఈస్ట్ స్పెసిమెన్స్ అబ్జర్వ్ చేయడానికి, ఎగ్జామిన్ చేయడానికి ఈ 10% పొటాషియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. సింపుల్ అండి. మనము ఈ KOH పెల్లెట్స్ ఉంటాయి, పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఉంటాయి, రౌండ్గా చిన్నగా వైట్ కలర్ పెల్లెట్స్. అంటే మన క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, లైక్ క్రిస్టల్ సాల్ట్ మాదిరిగా కాస్త రౌండ్గా KOH పెల్లెట్స్ అవైలబుల్ ఉంటుంది. ఆ KOH పెల్లెట్స్ని 10 గ్రామ్స్ వెయి చేసుకోండి బ్యాలెన్స్లో. 10 గ్రామ్స్ KOH పెల్లెట్స్ని 10 గ్రామ్స్ వెయిట్ చేయండి. 100 ml డిస్టిల్ వాటర్ తీసుకోండి. 100 ml ఆఫ్ డిస్టిల్ వాటర్, 10 గ్రామ్స్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో ఏవైతే ఈ పెల్లెట్స్ ఉన్నాయో ఫస్ట్ ఒక 10 గ్రామ్స్ యాడ్ చేయండి. దెన్ డిస్టిల్ వాటర్ యాడ్ చేయండి. ఇందులో మిక్స్ చేయండి. మిక్స్ వెల్. ఆటోక్లేవ్ క్యాప్ క్లోజ్ చేయండి. కాటన్ ఆర్ ఆటోక్లేవ్ చేయండి. 121 degrees centigrade ఫర్ 15 minutes. దెన్ మనకు సొల్యూషన్ ఈస్ రెడీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రియేజెంట్ ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ 10% KOH. సో బై దిస్ మనకు మైకాలజీలో what are the differences, what is about fungi, and what are the important diseases caused by the fungus, what are the media preparation of the fungi, and what are the differences in between yeast and molds. ఈ టాపిక్లో కవర్ చేసాం. నెక్స్ట్ టాపిక్లో జెర్మ్ ట్యూబ్ టెస్ట్ ఒకటి ఉంది, స్పాట్ టెస్ట్ ఉంది. వాటి గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్తాను.